ఒక విచిత్రమైనటువంటి పరిస్థితులు ఇక్కడ మనకు కావాల్సినటువంటిది ఏంటంటే రాహుల్ గాంధీ ఎందుకు ఇంతలా అంటే ఒక సెంటిమెంటల్ కార్డు ప్లే చేయడం బిగిన్ అసలు చాలా వస్తున్నటువంటి కొన్ని ఫోటోలు చూస్తే ఏంటి ఇది అకస్మాత్తుగా ఎక్కడి నుంచి అంటే భారీ ఎత్తునే భారతదేశంలో ఏదో జరుగుతోంది. అవి రాహుల్ గాంధీని ప్రమోట్ చేయడం, అదే సందర్భంలో ఇతరుల్ని డిమోట్ చేయడం లేదా ఇతరులని తక్కువ చేసి చూపించడం, చిన్నబుచ్చడం. నరేంద్ర మోడీకి ఏం చేత కాదు, రాహుల్ గాంధీ టీ టీ అమ్ముకునేటటువంటి స్థాయి నుంచి వచ్చినటువంటి నరేంద్ర మోడీ కంటే కూడా ఒక సుదీర్ఘ కోటీశ్వర్ల కుటుంబానికి సంబంధించినటువంటి రాహుల్ గాంధీ అంటే చిన్నప్పుడు ఏదో పోస్టర్లు వేసాను అని చెప్పాడట. దాన్ని హైలైట్ చేసేటటువంటి అంటే పోస్టర్లు అతికిచ్చాను మా చెల్లి నేను కలిసి అంటే అదేదో వాళ్ళకి తిండి లేక పోస్టర్లు అతికిచ్చి డబ్బులు ఏదో సంపాదించుకున్నారన్నటువంటి తరహాలో ప్రచారం చేయడం మొదలుకొని అనేక రకాలైనటువంటి అడ్వర్టైజ్మెంట్లు తెర మీదకి తీసుకొస్తున్నారు. అందులో భాగంగా తననెవరో చంపేసేటటువంటి కుట్రలు పన్నుతున్నారు లాంటి వ్యాఖ్యలు కూడా నిన్న న్యాయస్థానాలు చేయడం. సావర్కర్ల వారసులు లేకపోతే సావర్కర్ గురించి నేను అన్నానని చెప్పి గాడ్సేల వారసులు నా మీద చేస్తున్నారు. సుప్రీంకోర్టే తిట్టిపోసినా సరే డైరెక్ట్గా అతను మాట్లాడుతున్నాడు. సంథింగ్ ఏదో అయితే అతని మైండ్లో ఉంది, భారతదేశంలో ఏదో చేయడానికైతే ప్లాన్ చేస్తున్నట్టు కనబడుతుంది. ప్రజలు ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భాన్ని ఇస్తున్నారు.